వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ వ్లాగ్స్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 PM. ఇప్పుడు లంచ్ తినడానికి ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి మల్నాడు కిచెన్ అనమాట. సో ఎవరైతే సుచిత్ర సైడ్ అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది మల్నాడు కిచెన్. కానీ నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదు అక్కడికి. ఇంకా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు నేను వెళ్ళేసి చెప్తాను మీకు ఎలా ఉందో అక్కడిది ఫుడ్, యాంబియన్స్, ప్రైజెస్ ఎలా ఉన్నాయో అదంతా చూసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇంకా కింద కామెంట్స్లో కూడా చెప్పండి ఎలా అనిపిస్తున్నాయో వీడియోస్. మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సో నౌ లెట్స్ గో టు మల్నాడు కిచెన్. సో గైజ్ ఐ రీచ్ మల్నాడు కిచెన్. నేను మల్నాడు కిచెన్ బయట ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో లెట్స్ గో ఇన్ సైడ్ నౌ. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేను సంజన కలిసి ఇద్దరం వచ్చాము. సంజన హాయ్. So you can see here నా ఫ్రెండ్స్ అల్కరీం అండ్ హసన్ ఆర్ ఆల్రెడీ దేర్ హియర్. వాళ్ళు మాకన్నా ముందే వచ్చేసారు ఆల్రెడీ. హలో, గుడ్ గుడ్, హౌ ఆర్ యూ? అబ్బో थैंक यू. हाय, सब लोग आए. हसन ये कौन है? लास्ट ब्लॉग में देखे थे ना? हाँ, 1 घंटा नहीं, 10 मिनट्स लेट होता है. 2 बजे टाइम से पहले ही पहुंच गए हम लोग. अच्छा ऑलमोस्ट 15-20 मिनट तो नीचे ही खड़े रहे. हम लोग 5 मिनट लेट है एक्चुअली. नीचे से आ गए. आउट ऑफ नमाज पढ़ के उसके बीच में तो भी 2 से पहले. वेरी गुड. फ्राइडे नमाज सब हो गया. हाँ नहीं इनो देखो, इनो लेट है सबसे. सो सब लोग कंप्लेन कर रहे हैं अब लेट आए बोलकर. नहीं, कोई कंप्लेन नहीं कर रहे. मैं कर रहा हूं मैडम, ऐसा ना मैं कंप्लेन कर रहा हूं. waiting for our soups and starters, also some mocktails to arrive. So yeah, so first thing ikkada Malnadu kitchen nunchi mem try cheyaboledi mutton marg, that is mutton soup annamata. సో చాలా వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు వీళ్ళు. దీని ప్రైస్ వచ్చేసి లైక్ 250 రూపీస్ అనమాట. మటన్ ఒకటి లైక్ సూప్, చికెన్ సూప్, ఎగ్ సూప్ కూడా ఉంది. మేము మటన్ చూస్ చేసుకున్నాము. నాకు కొంచెం కోల్డ్ లాగా ఉంది. సో ఇది తాగుతుంటే చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా నా ఫ్రెండ్స్ అంజనా కూడా చేసారు. ఎలా ఉంది అంజనా? జీడిపప్పు అది ఫ్రై చేసిన ఆనియన్ టేస్ట్ బాగా తెలుస్తుంది అన్నమాట. జీడిపప్పు చాలా ఫ్లేవర్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ జీడిపప్పు కూడా వేస్తారు వీళ్ళు. కరివేపాకు, జీడిపప్పు, ఆనియన్స్
ఉంటా. సో దాని ఫ్లేవర్స్ తెలుస్తుంది మాకు. సో ఎగ్జాక్ట్గా దీని టేస్ట్ ఎలా ఉందంటే హలీం పైన మనం షోర్బా ఇస్తాం కదా దాంట్లోనే ఉంది. కొంచెం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అంతా. Cranberry cooler. Okay. I am not going to drink today because I am suffering from cold. So these people will say the reviews of mocktails and cocktails. Are you ready, guys? You already tried Canberry? Okay. Rahul, which one did you try? Pina colada. Mocktail. How was it? Acha hai. Give it to me. I will try. Poonam is trying something. Poonam, what are you trying? Margarita, the best drink I had. Best drink. How much do you rate? 5 out of 5. It's too good. It's too good. Okay. So people, you can try it. He already started to have starters. What are you having? Karimnagar fried wings. Okay. How is it? It's really good. It's really good. Spicy, but it's good. Acha, even I'll try. He was like he's not. He don't want to come on camera, but he's booked now. Tell me, what did you have? Hi, Ronnie. What did you like so far? I like Karimnagar How was this? fried wings. Okay, Karimnagar fried drinks. And how about drinks and drinks? What did you like? Mocktails, cocktails. What did you try? It was really good. No? Pina colada. Okay. Really good. Okay. Fried अच्छे. సో ఫస్ట్ మన ప్లేట్లో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి వెజ్ కైట్స్ అనమాట. ఎల్లో కలర్లో ట్రయాంగిల్ షేప్లో ఏదైతే ఉందో దాంతోపాటు సాస్ కూడా డిప్ చేసి తినడానికి వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇది కరీంనగర్ వింగ్స్ పక్కది. సో యా, సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ వెజ్ కైట్స్. ఇస్ దిస్ ఇన్ ద షేప్ ఆఫ్ కైట్స్? కైట్ షేప్లో ఉందంట ఇది. సో అంటే కొంచెం ఉంది కైట్ షేప్, ట్రయాంగిల్ షేప్లో. Triangle shape. సో ఇది స్టఫ్డ్ విత్ క్యారెట్స్ అండ్ ఆల్ అనమాట. Soften కదా? ఏమీ పట్టదు. ఎట్లుందంటే లోపల పొడి స్టఫింగ్ లాగా ఉంది కొంచెం. కోకోనట్ వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్గా ఉంది, బయట నుంచి బయట క్రిస్పీ కొంచెం ఉంది, crispy లోపల సాఫ్ట్. బాగుంది. Vegetarians can definitely try these veg kites. Hello. ये बंदा बीच में आ क्या खाया अब मैं? ये कारी करीमनगर चिकन फ्राइड विंग्स अच्छा है, క్రిస్పీ క్రిస్పీ. सॉस भी है, ग्रीन चटनी भी है. సో ఇప్పుడు నేను కరీంనగర్ ఫ్రైడ్ వింగ్స్ అలాంగ్ విత్ దిస్ గ్రీన్ చట్నీ తినబోతున్నాను. तुम बैठे तो बाद में. అందరితో ఎక్కడ తీసుకుంటాం మేము. చట్నీ ఇస్ రియలీ గుడ్. మింట్ చట్నీ ఇది. లాడ్లా ఫుడ్ ఇది. సో బేసికలీ ఇది చికెన్ వింగ్స్ లాగానే ఉంది, చాలా బాగుండే. ఇప్పుడు నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ వెజ్ స్టార్టర్ అనమాట. సో ఇది వచ్చేసి పన్నీర్ స్టార్టర్ ఇది కూడా. సో దీని నేమ్ వచ్చేసి పన్నీర్ కుర్కురే. ఇది లైక్ నార్మల్ ఉండే, ఎక్కువ స్పైసీ ఏం లేదు, బయట క్రిస్పీ లోపల సాఫ్ట్. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి మల్నాడు స్పెషల్ ముర్గ్ లఫా కబాబ్ అనమాట. ఇది మాత్రం హైలైట్ ఉండే అండి. లైక్ బయట లేయర్ ఏమో లైక్ ఆమ్లెట్ ఉండే, లోపలేమో చికెన్ది స్టఫింగ్ ఉండే అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ డిష్. సో ఈ స్పెషల్ డిష్ మల్నాడులో కాబట్టి ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉండే. సో నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి స్పైసీ గ్రీన్ చిల్లీ ఫ్రాన్స్ అనమాట. సో ఇది కూడా లైక్ స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళకి యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి కరీంనగర్ ఫ్రైడ్ ఫిష్ అనమాట. సో సీ ఫుడ్ లవర్స్కి డెఫినెట్గా నచ్చుతుంది ఇది. ఇది కూడా మీరు చూడొచ్చు రెడ్డిష్ కలర్లో ఉంది. సో స్పైసీ కూడా బాగా ఉండే అనమాట. సో మధ్య మధ్యలో ఇలా ఆనియన్ డిప్డ్ విత్ మయో తింటుంటే సూపర్ ఉండే. సో ఇప్పుడు నేను నాటుకోడి చిట్టి గారెతో పాటు తింటున్నాను. సో చూడొచ్చు చిట్టి గారెలు ఎంత చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నాయో. చాలా వేడిగా ఉంది. దీంతో పాటు
ఇప్పుడు నాటుకోడిలో ఇలా ముంచుకొని తింటే వా స్మెల్ ఇట్లా బాగా వస్తుంది. వా పీస్ చాలా, దీని మీద స్కిన్ కూడా ఉంటుంది కదా, చాలా స్లిప్పరీ ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇది. దీంతో పాటు ఒక చిట్టి గారె ఇలా గ్రేవీలో ముంచుకొని బా లిటరల్లీ అదిరిపోయింది అసలు. చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మీరు చిట్టి గారెలు ఇంకా నాటుకొని డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇందాక చిట్టి గారెలతో పాటు నాటుకోడి కర్రీ తిన్నాం కదా, అది కొంచెం మిగిలింది. సో బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో మీకు తెలిసిందే బటర్ నాన్ విత్ నాటుకోడి కాంబినేషన్ మస్తు ఉంటుందని. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ మొగలై డిష్, దట్ ఈస్ ముర్గ్ ముసల్లం అండి. సో ఈ డిష్ని మన నవాబ్స్కి ఇస్తుండే అనమాట అప్పట్లో. ఇప్పుడు మేము కూడా తినబోతున్నాము ఈ డిష్. సో మేము నవాబ్స్ అయిపోయాము ఇప్పుడు. మీరు కూడా తినచ్చు ఫ్రమ్ మల్నాడు కిచెన్. సో బేసికలీ దీని లోపల స్టఫింగ్ ఆఫ్ ఎగ్ అన్నీ ఉంటుంది. సో దీంట్లో ఎగ్ కూడా ఇలా కట్ చేసి స్టఫ్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో లైక్ ప్లేట్లో లైక్ బయట కూడా ఇలా పెడతారనమాట. సో దీన్ని గ్రేవీలో బాగా కుక్ చేస్తారు ఈ హోల్ చికెన్ని. సో ఆ గ్రేవీ అలా చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ అండ్ మటన్ పలావ్ ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్ ఉందో, షోర్బాతో పాటు అండ్ రైతా కూడా ఉంది. సో ఇదే అండి పలావ్ బిర్యానీ ఉంది దీంట్లో, మటన్ 2. సో ఫస్ట్ నేను మటన్ పలావ్ తిన్నాను. సో మటన్ పలావ్ వచ్చేసి లైక్ యావరేజ్ ఉండే, నాకు అంత పెద్దగా నచ్చలేదు మటన్ పలావ్. నెక్స్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ తిన్నా. మటన్ బిర్యానీ మాత్రం హైలైట్ ఉండే. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి మటన్ బిర్యానీ. నా ఎక్స్ప్రెషన్ చూడండి, ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది మీకు. సో ఇది మటన్ బిర్యానీ, ఇది మటన్ పలావ్ అనమాట. పలావ్ కూడా బాగానే ఉంది కానీ నాకు పలావ్ కన్నా మటన్ బిర్యానీ ఎక్కువ నచ్చింది. సో రైతాతో పాటు కూడా లాస్ట్లో తినేసాను అనమాట. సో షోర్బా కూడా ఉండే. నెక్స్ట్ మేము డెజర్ట్లో అండి క్యారెట్ హల్వా తిన్నాము. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. ఇంకా స్మెల్ మాత్రం గుమ్మగుమ్మలు ఆడిపోతుండే, చూడండి నా ఎక్స్ప్రెషన్. అండ్ టేస్ట్ మాత్రం హైలైట్ ఉండే అండి. వాళ్ళు కాజు ఇంకా పిస్తాతో టాపింగ్ చేశారు, సూపర్ ఉండే అసలు. నెక్స్ట్ నా ఫేవరెట్ కుబానికా మీఠా విత్ ఐస్ క్రీమ్ అండి. ఎస్పెషల్లీ సమ్మర్స్తో మాత్రం ఈ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది. మనం ఏ ఫంక్షన్స్ పార్టీస్కి వెళ్ళినా కుబానికా మీఠా లైక్ కంపల్సరీ ఉంటుంది కదా. సో విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ మాత్రం సూపర్ అసలు. Thank you so much for watching my vlog till the end. Hope you liked it. Please subscribe to my channel. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog till the end. Take care. See you with another vlog. Bye.